చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలుద్దాం అనుకున్నాం. మేము ప్లాన్ చేస్తే మామూలు షాక్ అవ్వరు. నిజంగా టూర్ అయినా పార్టీ అయినా కళ్ళు అయినా ఏదైనా సరే పోస్టర్లతో రెడీగా ఉంటాయి. ఓకేనా, విలేజ్ వైబ్స్, కుకింగ్, ఫన్ అన్ని మంచిగా అనిపిస్తాయి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో ఈ రోజు ఈ వీడియోలో ప్లాన్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత అందరం కలుద్దాం అనుకున్నాం. మా ఫ్రెండ్స్ నాకున్నది చాలా చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్, 3-4 ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. సో అందులో కూడా ఒకరు ఇద్దరు డుమ్మా కొడతా ఉంటారు. ఇక ఉన్న వాళ్ళతోనే అటు ఇటు నడిపిస్తూ ఉంటాం. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఇబ్బందులు రాకుండా ముందే మంచి ప్రీ ప్లాన్ గా ప్లాన్ చేసుకుంటాం. సో మా ఫ్రెండ్స్ లో కొందరు ఊర్లో ఉంటారు, కొందరు హైదరాబాద్ ఉంటారు. సో మంచి సండే అనుకోని మంచి ఫ్రెండ్స్ కార్ లో బయలుదేరినాం. మధ్యలో కావాల్సిన కిరాణా సామాన్ అన్ని కూడా ఊర్లోకి వెళ్ళి తీసుకున్నాం. బియ్యం, ఆయిల్, కారం, ఉల్లిగడ్డలు, అవన్నీ పచ్చిమిర్చి, చిప్స్, విక్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఏది మిస్ అవ్వద్దు అన్నట్టుగా. కానీ అయినా సరే మనం ఏదో కొన్ని మర్చిపోతా ఉంటాం. సో ఫుల్ సెటప్ చేసుకున్నాం. సో ఇక కళ్ళు స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళినాం. అక్కడ పిప్పల్ పహాడ్ అని చెప్పేసి వెళ్ళిన నుంచి ఒక 55 కిలోమీటర్లు ఉంటుంది. కోయిలగూడెం ఊరు ఉంటుంది. ఊరు నుంచి లోపలికి వెళ్ళాలి. ఊర్లోనే ఉంటారు కాబట్టి మా ఫ్రెండ్స్ మంచి ఫ్రెష్ కాలు తీసుకుంటారు. అక్కడ కుకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి కోయిలగూడెంలో మా ఫ్రెండ్ ఇంటి దగ్గరికి గిన్నెలు అన్ని పట్టుకొచ్చుకున్నాం. చెంచాలు అవన్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క పని పట్టుకున్నారు. ఇక ఎవరు కట్టెలు తీసుకురావడం, ఎవరు కూరగాయలు కోసుడు, ఎవరు ఇంకొక సెటప్ చేసుడు, టీం వర్క్ లాగా స్టార్ట్ అయిపోయింది. అనిల్ ఒకటే పుల్ ఉంది. పౌడర్ లేదా గ్యాస్? మేము ఏం చేసినామంటే అన్ని కిరాణా సామాన్ అన్ని కొన్నాం. అగ్గిపుల్ల మర్చిపోయి వచ్చినాం. అగ్గిపెట్ట మర్చిపోయి వచ్చినాం. ఇంకా ఇప్పుడే మేము ఆనియన్ కోసిన, టమాటాలు కోసిన, పచ్చిమిర్చి తొమ్మిదేలు తీసిన. ఇంకా గిన్నెలు మంచిగా మా రగరా మంచిగా మట్టి పెట్టి రుద్దిండు, పొగ రావద్దని చెప్పేసి. మొత్తం మసి కావద్దు గిన్నెలని. అది కూడా సరిపోదు, ఇంకెక్కువ చేయాలి యాక్చువల్గా. ఎగ్స్ కూడా తెచ్చినాం, ఆమ్లెట్ వేద్దామని. చూద్దాం ఏమైందిరా. చూడవా ఉల్లిగడ్డలు అయిపోయినాయి గైస్, టమాటాలు అయిపోయినాయి, అయిపోయినాయి గైస్. ½ కిలో తెచ్చినాయి, అంతమించారా? వేస్ట్ ఎందుకురా, వేస్ట్ చేయద్దురా ఎప్పుడైనా. గైస్ ఇక్కడ చూడండి, 2 కేజీల చికెన్ తెచ్చినాం మేము. ఇప్పుడు మంచి కడిగేసిరు. ఇప్పుడు వండుడే ఆలస్యం. అగ్గి పుల్ల కోసం వెయిట్ చేస్తున్నాం ఇంతసేపు. ఆయన వచ్చిండు, మా పెద్ద మనిషి వచ్చింది. అక్కడ వ్యాన్ ఉంది సార్, ఇక్కడ వ్యాన్ వస్తుంది. కానీ మా ఫ్రెండ్ వార్డు మెంబర్, ఆయన వార్డు మెంబర్, మొన్ననే గెలిచిండు. మాట రావద్దు మళ్ళా. ఓకే రైట్ కానీ కళ్ళు వచ్చిందా లేదా గాయస్? కానిచ్చేస్తున్నాం ఫస్ట్ ప్రకృతి కళ్ళు. సప్ప ఉంది అంత తెలియదు వచ్చి మన పని అయిపోయింది. మన రోజు చాలా బాగా కొద్దిసేపు సీనియర్ ఆయన పెళ్లి చేసుకుని, మరి మా అందరికన్నా ఫస్ట్ పెళ్లి చేసుకుని ఆయన తగరం. మరి ఎవరిదిరా? నీదే, తర్వాత నగేజీ, తర్వాత ఈయనది, తర్వాత నాది. హైదరాబాద్ నుంచి 3 అండ్ ఊర్లో నుంచి 2 ఉన్నారు. అండ్ ఒక ఫ్రెండ్ అయితే రాలేదు, కొంచెం లేట్గా వస్తాం, మీరైతే కానియండి అన్నాడు. సరే అని చెప్పేసి వచ్చినాం. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, మంట పెట్టి అగ్గిపెట్టనే లేదు. సో ఎవరు అడిగినా ఇవ్వలేదు. పొలాల దగ్గర పోయి అడిగినా కూడా ఎవరు ఇవ్వలేదు. వాడు వచ్చేంత వరకు ఆగినాం. గంట సేపు అక్కడనే వేస్ట్ అయిపోయింది. లేదంటే అప్పటికి వంటనే అయిపో. మా ఫ్రెండ్ ఒకరు తీసుకొచ్చిండు. మొత్తానికి ఆల్మోస్ట్ గంట వెయిట్ చేసిన తర్వాత టమాటాలు, ఉల్లిగడ్డలు అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. అగ్గిపెట్టి రాగానే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. మొదట ఎగ్ ఫ్రై చేసుకున్నాం. కళ్ళు తాగేటప్పుడు కొంచెం హాట్గా ఎగ్ ఫ్రై ఉంటే బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుందని.
అన్నట్టే. రైట్. కారం ఇది కారం ధనియాల పొడి, కారం కింద ఉంది. బస్ బస్ ఉప్పుది ఉప్పుది తీసుకోమమ్మా. తీసుకో. కానీ 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 అనా ఈరా కొట్టరు కొట్టరు ఉప్పయ్యా నీళ్ళు చూడు శ్రీధర్ ఎంత వేయాలి బాబు. ఆగం చేస్తుంది ఇది ఉప్పు ఉప్పు ఉండు కొంచెం అనిల్ బస్ కొన్ని ఉప్పే ఉప్పు ఉండవరా సప్పగొట్టాయి కొంచెమే అని ఎక్స్పైర్ అయిపోతుంది. కొంచెమే ఆశీర్వాదం మంచిగా ఉంటుంది. ఆశీర్వాదం టాటా రెండు మాడిపోతున్నాయి కింద జాగ్రత్త. కలిపి ఏం కాదు చాలు కలుపు కలుపు. చూడండి గాయస్, ఎగ్ కర్రీ అయిపోయింది. మామూలుగా లేదు ఇది, చూడడానికి జబర్దస్త్ అవుతుంది. దగ్గరికి వెళ్ళి చూపిరాజు, జూమ్ చేయి ఆడ. 1 2 3 ఎగ్ బుర్జీ సూపర్ అయింది అనిల్. అందరం కలిసి కళ్ళు తాగుకుంటా వంట చేసుకుంటా మస్తు అనిపించింది మాట్లాడుకుంటా. చిన్నగా ఇక చికెన్ కర్రీ బగారా కూడా చేసినాము. కారం మసాలా ఆయిల్ అన్ని వేసి ఫుల్ విలేజ్ స్టైల్ కుకింగ్ చేసిన. మధ్యలో వర్షం కూడా వచ్చింది, డిస్టర్బ్ చేసింది, కానీ పెద్దగా డిస్టర్బ్ ఏం లేదు. కొంచెం 4-5 చుక్కలు వచ్చి వెళ్ళిపోయింది. మది మామ మూతుంటే జర మంచిగా ఉండరా. ఏం మూతలు తేలేదు మనసు. గ్యాస్ కూర చూడండి, కొత్త ఉడుకుతుంది మంచిగా. మంట కూడా మంచిగా వస్తుంది. కొత్తిమీర సన్న తరుమురా ఫస్ట్ సన్న కొత్తిమీర తరు. ఏంటి ఆ పక్క గిన్నె చేస్తా, ఆడికి చేద్దామంటున్నావు, వంపాలంటున్నావు. చూద్దాం. గైస్ బగారా అన్నం వంతున్నాము. పుదీనా ఉండాలి, బగారా అన్నం.
వేద్దాం మనం. సరిపోతుంది వచ్చా పెద్ద గిన్నె కదా ఇది. వాటరు అయిపోతుంది కొనుమైనా. ఇది బగారన్నం ఇది చూడండి. ఇప్పుడే మసాలా కట్ట మంచిగా పోసిన జబర్దస్త్ అవుతుంది బగారన్నం. సవ్వాలే లేదు అంత టేస్ట్ అవుతుంది. ఇట్లా చెట్ల కింద కూర్చొని తింటే టేస్ట్ మాత్రం. తాగుతూ పాత మెంబర్స్ అన్ని గుర్తు చేసుకున్నాం. ఎవరి జాబ్స్ ఎట్లా ఉన్నాయి, బిజినెస్ ఎట్లా ఉంది, లైఫ్ ఎట్లా మారింది అన్ని మాట్లాడుకున్నాం. సో నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇలా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి కలవడం చాలా ఇంపార్టెంట్. ఒక 3-4 నెలలకు ఒకసారి కలిసి ఇలా మెమరీస్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది ఎవరికైనా. లాస్ట్ గా అన్ని క్లీన్ చేసేసి కళ్ళు కుండలు అన్ని బాటిల్స్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి మెల్లగా ఇంటికి వచ్చేసినాం. సో ఈ రోజు చాలా మెమరబుల్ గా అనిపించింది. ఇలాంటి జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు మేము కలుస్తూ ఉంటాం. మీరు కూడా ఇలా ఫ్రెండ్స్ తో ట్రిప్స్ తో విలేజ్ కుకింగ్ చేసి ఉంటే కమెంట్ లో పెట్టండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లైఫ్ స్టైల్ ఫ్రెండ్షిప్ వ్లాగ్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.